ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు లేవు, సూపర్ సిక్స్ నేలమట్టం అయిపోయినాయి. సూపర్ సిక్స్ లో ఒక్క సిక్స్ కూడా ఆయన అమలు పరిచేది లేదు. పెన్షన్ లేదు, 1000 రూపాయలు పెంచారని చెప్పి 3 లక్షల పెన్షన్లు తీసేస్తా సిద్ధపడిపోయి ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా పేదలు కటింగ్ చేసి పెద్దలకి పెట్టుబడిదారులు పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా ఈరోజు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉన్న అధికారులు ఈ విధంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఏమైనా కేసులు పెడతారేమో. ఏమండి, ఇవాళ రాష్ట్రంలో భారత రాజ్యాంగం మనకు ఇచ్చినటువంటి హక్కు స్వతంత్రంగా జీవించడం. ఒక నాయకుడు, భారతదేశంలోనే గర్వించదగ్గ నాయకుడు, సంక్షేమ ఫలాలు పేదలకు అందించిన నాయకుడు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారిది పుట్టినరోజు చేసుకుంటుంటే వాళ్ళకి జనాలు చూసి కళ్ళు కుట్టి వాళ్ళకి కేసులు పెడితే పెట్టొచ్చేమో కానీ రియాలిటీ ఒకటి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, పేదల మనిషి. అడ్డగోలుగా మామను ఎండిపోటు పొడిచి పార్టీ పెట్టి తెచ్చుకున్నటువంటి వ్యక్తి కాదు. సొంతంగా స్వయం కృషితో పార్టీ స్థాపించి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం అంటుంది వాళ్ళ పార్టీ మనుషులకే న్యాయం జరిగింది వైసీపీ ప్రభుత్వం అంటుంది, నిజమేనది? ఇది చాలా తప్పుడు మాట అండి. మేము కార్యకర్త నుంచి పనిచేస్తున్నాం. మేము ఏనాడు కూడా అవినీతి చేయలే. వాళ్ళకలాగా 80 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుకని గుట్లు గుట్లుగా ఉంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫోటోలు తీసుకున్నారు. ఏది ఎలక్షన్ ముందు ఫోటోలు తీసుకున్నారు. ఆ 80 లక్షల క్యూబిక్ మీటర్లు ఇసుక ఏమైపోయింది? ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఏది? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 80 లక్షలను కూడా మింగేయడం జరిగింది కదా. అట్లాగే మద్యం షాపులు ఇవాళ రాష్ట్రంలో ఏరులై పారుతుంది మద్యం. గతంలో చూస్తే నియంత్రణ ఉంది, ప్రభుత్వ నియంత్రణ, కానీ నియంత్రణ ఎక్కడ ఉంది ఇవాళ? కాబట్టి ఇవాళ చూసుకుంటా పోతే ఎన్డీఏ ప్రభుత్వంలో పెట్టుబడిదారి వర్గానికి, వాళ్ళ పార్టీ నాయకులకి లాభం తప్ప ప్రజలకేం లాభం చేకూరడం అనేది లేదు. సూపర్ సిక్స్ సంక్రమిపోయిందని మాత్రం చెప్పొచ్చండి. సార్, ఇప్పుడు